హాయ్ అండి, వెల్కమ్ టు పేసెస్ కిచెన్. ఈరోజు వీడియోలో రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపించబోతున్నాను. మరి ఈ రవ్వ లడ్డుని మనం ఎప్పుడు తయారు చేసుకునే రవ్వ లడ్డులా కాకుండా కొంచెం డిఫరెంట్గా తయారు చేసుకుంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఈ రవ్వ లడ్డుని 10 నిమిషాల్లో ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. మరి ఈ రవ్వ లడ్డుని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. దీంట్లోనే 1 కప్పు వరకు కాచి చల్లార్చిన మిల్క్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటిని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మేము మూత పెట్టుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకొని నాననివ్వాలి. ఇప్పుడు 15 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ ఉప్మా రవ్వ ఎండు కొబ్బరి పొడిని మనం వేసుకున్న మిల్క్ బాగా పీల్చుకొని నాని గట్టిపడిందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1/3 కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్లు కట్ చేసిన బాదం పప్పు, 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, 3 టేబుల్ స్పూన్లు ఎండు కిస్మిస్ వేసుకొని వీటిని అన్నింటినీ కూడా కొంచెం కలర్ మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం ముందుగా మిల్క్లో నానబెట్టుకున్న ఉప్మా రవ్వ ఎండు కొబ్బరి పొడిని ఈ నెయ్యిలో వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని ఎండు కొబ్బరి పొడిని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ ఉప్మా రవ్వ ఎండు కొబ్బరి పొడి కొంచెం పొడిగా అయ్యేంత వరకు వీటిని కొంచెం సేపు వేయించుకోవాలండి. ఈ ఉప్మా రవ్వ ఎండు కొబ్బరి పొడి ఈ విధంగా పొడిగా అవ్వాలి. ఈ ఉప్మా రవ్వ ఎండు కొబ్బరి పొడి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఉప్మా రవ్వని ఎండు కొబ్బరి పొడిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఈ ఉప్మా రవ్వ ఎండు కొబ్బరి పొడిలో 1 కప్పు వరకు షుగర్ పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లోనే 2 టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు వేసుకోవాలి. ఈ గుమ్మడి గింజలు కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా ఈ విధంగా కలుపుకున్న తర్వాత లడ్డూలా చుట్టుకోవడమేనండి. ఈ రవ్వ లడ్డూలు మీకు నచ్చిన సైజులో తయారు చేసుకోవచ్చండి. మిగిలి ఉన్న రవ్వ లడ్డూలు కూడా ఇదే విధంగా తయారు చేసుకోవాలి. అంతేనండి, రవ్వ లడ్డూలు తయారైపోయినాయి. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ రవ్వ లడ్డూలు తయారు చేయడం చూశారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ రవ్వ లడ్డూలు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.